తహసీల్దార్ కార్యాలయానికి గ్రహణం, తహసీల్దార్ పై ఎమ్మెల్యే రుసరుసాట. తహసీల్దార్ కార్యాలయానికి గ్రహణం పట్టినట్లుంది. గత నెలలో బదిలీపై వచ్చిన రాజారావు సరిగ్గా నెల రోజులు గడవక ముందే అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం వచ్చిన తహసీల్దార్ అయినా దీర్ఘకాలికంగా పనిచేస్తాడన్న సందేహం వ్యక్తమవుతా ఉందట. కొన్ని రోజులు పనిచేయనియండి, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తే వ్యవస్థ నడవదు కదా. సరే, ఎంఆర్ఓ ఎమ్మెల్యే ప్రోగ్రానికి రానందుకో లేకపోతే లేటుగా వచ్చినందుకో నేను సమర్థిస్తలేను, కానీ కొద్దిగా ఒక్కోసారి కొంచెం టైమింగ్ అటు ఇటు అవుతుంది. అవినీతి చేస్తా ఉన్నాడా లేకపోతే లంచాలు తీసుకుంటా ఉన్నాడా అంటే రెడీ సిద్ధం. ఎందుకంటే ఆర్డీఓకి కంప్లైంట్ పెట్టినాం, కలెక్టర్కి కంప్లైంట్ పెట్టినాం, చర్యలు తీసుకోవాలి, బాజాప్తా వీడియో ఉన్నదని చెప్పేసారంటే చర్యలు తీసుకున్నారు. మన ఛానల్ నుంచి కూడా గట్టిగా పోరాడినాం. అక్కడ నెల రోజుల నుంచి ఇదే సరిపోతా ఉంది. ఆ ఎంఆర్ఓ గారు వెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి 15 రోజులు అదే సరిపోయింది. ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు, డిజిటల్ సైన్ లేదని చెప్పి ఇదొక 15 రోజులు. ఇది అసలుకే కీలకమైనటువంటి సమయం. స్కూళ్ళు కాలేజీలన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చుకోవాలి, వాళ్ళకి స్కాలర్షిప్లు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే స్పీడ్ గా పని జరగాలి, వ్యవస్థ నడవాలి. అంతేగాని తీసుకుపోయి ప్రతిదానికి రాజకీయ రంగు ఉలిమి, బీఆర్ఎస్ ఆయనకి నచ్చలేదంటే కాంగ్రెస్ ఆయన కంప్లైంట్ చేసి, కాంగ్రెస్ ఆయనకి నచ్చలేదంటే బీఆర్ఎస్ ఆయన కంప్లైంట్ చేసి, బీఆర్ఎస్ లోనే 2-3 వర్గాలుండి, కాంగ్రెస్ లో 2-3 వర్గాలుండి, ఒక వర్గానికి నచ్చకపోతే ఇంకో వర్గమైన ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటా. సో ఇవన్నీ కాదు కాబట్టి అధికారులు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ రంగు పులవడం వల్ల అధికారులు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి జర కొద్దిగా చిన్న చిన్న అటు ఇటు ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుంటా ముందుకు పోతేనే వ్యవస్థ నడుస్తుంది అనేది కూడా జర అర్థం చేసుకోవాలి.